ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఆషాఢ అమావాస్య విశేషం ఏమిటి? మనకి ఆషాఢ అమావాస్య రోజు ప్రత్యేక పూజలు కనపడుతూ ఉన్నాయి. అదేమిటి అంటే మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో అయితే 2 రకాల పూజల్ని మనకి చెప్పారు. ఒకటి దీప పూజ, రెండవది నక్షత్ర పూజ కూడా మనకి కొన్ని ప్రాంతాల్లో కనపడుతోంది. ఏమిటి నక్షత్ర పూజ ఎలా చేస్తారంటే దీన్ని కొన్ని ప్రాంతాల్లో చుక్కల అమావాస్య అని కూడా అంటూ ఉంటారు. అంటే నక్షత్రాలకి పూజ చేసేటువంటి అమావాస్యగా దీన్ని చెప్తారు. మరికొన్ని ప్రాంతాల్లో దీప పూజ చెయ్యాలి అంటే దీప ప్రమిదల్ని పెట్టి అమ్మవారి దగ్గర దీపారాధన చేసి మహాలక్ష్మి పూజ చేయటం అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి అంశంగా కనపడుతుంది. ఈ మహాలక్ష్మి పూజ చేసే వాళ్ళంతా ఏమిటంటే సాయంత్రం వరకు కూడా పొద్దున్నే తలస్నానం చేసి సాయంత్రం వరకు ఉపవసించి ఇంటి ముందు ముంగేట్లో రంగురంగుల ముగ్గులు పెట్టుకుంటారు. దేవతా మందిరం ముందర కూడా అలికి చక్కని ముగ్గులు పెట్టి మహాలక్ష్మికి ఇక్కడ దీపారాధన చేసి రకరకాల పువ్వులతో అమ్మవారిని పూజించటం, చలిమిడి చేసి నైవేద్యం పెట్టడం, రకరకాల పాయసాల్ని చేసి ఇక్కడ నైవేద్యం పెట్టడం అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి అంశంగా మనకి కనిపిస్తోంది. మహాలక్ష్మి పాల సముద్రంలో పుట్టింది కాబట్టి ఆవిడికి పాలతో చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి పిండి వంటల్ని నైవేద్యం పెట్టాలి అని చెప్తారు. ఈ పూజ చేసే వాళ్ళంతా కూడా ఈ పిండి వంటల్ని చేసి నైవేద్యం పెట్టడం మనకి ప్రత్యేకంగా కనిపిస్తోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం చుక్కల అమావాస్య అని చెప్పేసి ఈ రోజు 5 సంవత్సరాలు కొత్తగా పెళ్ళైనటువంటి ప్రతి స్త్రీ కూడా 5 సంవత్సరాలు ఈ వ్రతాన్ని చేస్తుంది. అంటే మనకి పెళ్ళైన తర్వాత శ్రావణ మంగళవారాలు ఏ విధంగా ప్రతి మంగళవారం శ్రావణ మాసంలో ఎలా పూజ చేస్తారో ఇదే విధంగా పెళ్ళయిన తర్వాత 5 సంవత్సరాలు ప్రతి ఆషాఢ అమావాస్య రోజు ఇక్కడ స్త్రీలంతా కూడా ఈ వ్రతాన్ని చేయడం మనకి ప్రత్యేకంగా కనిపిస్తుంది. అయితే ఈ వ్రతంలో ప్రత్యేకంగా ఉండేటువంటి విశేషం ఏమిటంటే సాయంత్రం వరకు ఉపవసించి సాయంత్రం పూట ఒక స్తంభానికి నక్షత్రాల్ని 27 నక్షత్రాల్ని చుక్కలుగా పెడతారు. అంటే పిండితో చుక్కలుగా పెడతారు. పెట్టి పంచపల్లవాల్ని పెట్టి అక్కడ పూజ చేస్తారు. ఒక కలశారాధన చేసి ఆ కలశంలో పంచపల్లవాల్ని వేస్తారు. అంటే మేడి, రావి, జువ్వి ఇలాంటి పల్లవాలు అంటే ఇలాంటి దేవతా వృక్షాల కొమ్మల్ని ఆకుల్ని తెచ్చి అక్కడ పెట్టి పూజించడం మనకి ఇక్కడ ప్రత్యేకంగా కనిపించేటువంటి అంశం. ఈ నక్షత్రాల్లో చంద్రుడిని కూడా పెట్టి చంద్రుడికి ఆ తర్వాత నక్షత్రాలకి కూడా ఇక్కడ వీళ్ళంతా పూజ చేసి దీనికి కథ వ్రతకల్పం కూడా ఉంది. ఈ వ్రతాన్ని వీళ్ళు చేసి అమ్మవారిని వీళ్ళకి సౌభాగ్యం ఇవ్వమని చెప్పేసి ప్రత్యేకంగా కోరుకుంటూ ఉంటారు. ఆ రోజంతా కూడా ఉపవసించి పూజ అయిన తర్వాత అందరికీ వాయినాలు ఇచ్చుకోవడం ఇక్కడ మనకి ప్రత్యేకంగా కనపడుతుంది. అయితే ఇది 5 సంవత్సరాలు మాత్రమే పెళ్ళైన తర్వాత చేస్తారు. ఆ తర్వాత దీనికి ఉద్యాపన కూడా చేసేటువంటి ప్రత్యేక అంశం ఉంది. ఈ నక్షత్రాలు 27 నక్షత్రాలకి పూజ చేయటం అనేటువంటి ప్రత్యేక అంశం కేవలం మనకి ఇక్కడ ఆషాఢ అమావాస్య రోజు మాత్రమే మనకి ప్రత్యేకంగా కనిపిస్తుంది. అంటే ఎవరు ఏ నక్షత్రంలో పుట్టినప్పటికీ కూడా నక్షత్ర శాంతిగా నక్షత్రాల్ని కొలవటం అనేటువంటి ప్రత్యేకత ఈ వ్రతంలో మనకి కనిపించే అంశం. అందుకని స్త్రీలంతా కూడా ఏమిటి చంద్రుణ్ణి అమావాస్య రోజు అసలు చంద్రుడు మనకి కనిపించడు. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం మనకి ఏమిటంటే సూర్యుడు చంద్రుడు ఒకే డిగ్రీ మీద ఉన్నప్పుడు మనకి అమావాస్య ఏర్పడుతుంది. అయితే ప్రతి అమావాస్య రోజు కూడా మనకి ప్రత్యక్షంగా కూడా ఎక్కడ చంద్రుడు కనిపించడు. అయితే ఈ రోజు ఏమిటంటే అందరికీ చంద్రుడు ఎవరికైతే జాతకాల్లో బాగుండడో వాళ్ళంతా కూడా ఏమిటంటే ఎవరైతే అమావాస్య రోజు పుట్టారో వాళ్ళందరికీ కూడా చంద్రబలం తక్కువగా ఉంటుందని ఈ అమావాస్య రోజు సూర్య చంద్రుల్ని పూజించాలి అనేటువంటి విషయం కూడా మనకి ధార్మిక గ్రంథాల్లో కనిపిస్తోంది. అందుకని ఈ అమావాస్య రోజు వాళ్ళంతా కూడా చంద్ర దోషం పోవాలని, అమావాస్య రోజు పుట్టినటువంటి దోషం పోవాలని, ఆ తర్వాత నక్షత్రాలకి సూర్యచంద్రుడికి పూజ చేయటం వలన వీళ్ళకి సౌభాగ్యం రావాలి అనేటువంటి కోరికతో ఈ వ్రతాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాల వాళ్ళు తప్పనిసరిగా ఈ వ్రతాన్ని బట్టి 5 సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని చేయడం మనకి ప్రత్యేకంగా కనిపిస్తోంది. శ్రావణ మాస ప్రత్యేకత ఏమిటి? శ్రావణ మాసంలో మనకి అనేక విశేషాలు కనిపిస్తాయి. అదేమిటంటే శ్రావణ మాసంతో మనకి వర్ష ఋతువు ప్రారంభం అవుతుంది. విష్ణుమూర్తిది శ్రవణ నక్షత్రం అంటారు.
అసలు ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు రావడానికి కూడా కారణం ఏమిటంటే, శ్రావణ పౌర్ణిమ రోజు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఈ మాసానికి శ్రావణ మాసం అనేటువంటి పేరు వచ్చింది. అయితే ఈ మాసంలో ఏమిటంటే హయగ్రీవోత్పత్తి జరిగింది. అంటే హయగ్రీవుడు కూడా ఈ మాసంలోనే అవతరించాడు. శ్రీకృష్ణుడు కూడా ఈ మాసంలోనే జన్మించాడు. ఈ మాసంలో మనకి కృష్ణాష్టమి వస్తుంది. ఈ మాసం మొత్తం కూడా మనకి పండగలే కనిపిస్తాయి. మరొకటి ఏమిటంటే, కొన్ని ప్రాంతాల్లో ఈ శ్రావణ మాస ప్రత్యేకత తెలియదు. కేవలం ఏమనుకుంటారు, శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేస్తాం, మంగళవారాలు వ్రతం మాత్రమే చేస్తామని భావిస్తూ ఉంటారు. కానీ ఈ మాసంలో శివుడికి అత్యంత ప్రత్యేకత ఉంది. కార్తీక మాసంలో ఏ విధంగా పూజలు చేస్తామో నక్తం చేస్తారు చాలా మంది. అంటే ఏకభుక్తం చేస్తూ ఉంటారు. రోజు కూడా రాత్రి వరకు ఉపవసించి నక్షత్ర దర్శనం తర్వాత శివ పూజ చేసుకుని భోజనం చేస్తూ ఏకభుక్తం చేస్తూ నెల రోజులు కూడా శివవ్రతం చేస్తూ ఉంటారు. అలాంటి వ్రతాన్ని ఈ శ్రావణ మాసంలో కూడా చాలా మంది చేస్తారు. అలా చేయటం వల్ల కార్తీక మాసంలో చేస్తే ఎలాంటి ఫలం దొక్కుతుందో శ్రావణ మాసంలో చేస్తే కూడా అలాంటి ఫలం దొక్కుతుంది అనేటువంటి విషయాన్ని మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఆ తర్వాత మనకి శ్రావణ మాసంలో ఏమిటంటే శుక్రవారాలే కాకుండా శనివారాలకి, మంగళవారాలకి, సోమవారాలకి కూడా ప్రత్యేకత ఉంది. శ్రావణ సోమవారాలు శివుడికి ప్రత్యేకించి పూజలు చేయటం, శ్రావణ మంగళవారాలు ప్రత్యేకించి గౌరీదేవి కోసం నోములు చేయటం, శ్రావణ శుక్రవారాలు మహాలక్ష్మి కోసం చేయటం. అంతేకాదు శ్రావణ శనివారానికి కూడా ప్రత్యేకత ఉంది. ఎందుకు అంటే శ్రావణ మాసంలో శివభక్తి కోసం, శివుడి కోసం ప్రత్యేక పూజలు చేయాలని చెప్పుకుంటున్నాం కదా. మరి ఆంజనేయ స్వామి కూడా శివస్వరూపుడుగా చెప్పుకుంటాం కాబట్టి ఈ శ్రావణ మాసంలో ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా కొలుస్తారు కొన్ని ప్రాంతాల వాళ్ళు. అందుకని ఆంజనేయ స్వామికి పూజ చేయడానికి శ్రావణ శనివారాలు ప్రత్యేకమైనటువంటి వారాలుగా చెప్తారు. ఇకపోతే మనకి నాగపంచమి కూడా ఈ మాసంలోనే వస్తుంది. గరుడ పంచమి కూడా ఈ మాసంలోనే మనకి వస్తుంది. ఈ అమావాస్య రోజు కూడా గ్రామ దేవతను కొలిచి పొలాల అమావాస్య అని పూజలు చేస్తూ ఉంటారు. అందుకని ఇక్కడ మనకి కనిపించేదేమిటి, నిత్యం ఒక పండుగగా కలకల్లాడుతూ శ్రావణ మాసంలో స్త్రీలంతా కూడా చక్కగా అలంకరించుకుని పూజలు చేసుకుని పేరెంటాలు చేసుకుని 10 మందిని పిలిచి అందరితో కూడా తమ సంతోషాన్ని పంచుకుంటూ ఉంటారు. అందరూ కలిసి ఒక దగ్గర పూజలు చేస్తూ ఉంటారు. ఈ శ్రావణ మాసం మొత్తం కూడా పండగల హడావిడి, ఎక్కడ చూసినా ఆనందం వెల్లివిరుస్తూ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ శ్రావణ మాసం మనకి ప్రత్యేకంగా నోములు, వ్రతాలు, ఆ నోములు వ్రతాల క్రింద వాటి వెనుక దాగి ఉన్న అనేక వైద్య కారణాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ మాసంలో ఎక్కువగా అందరూ శనగలు, పెసలు నానపోసి అందరికీ కూడా మొలకెత్తిన పెసల్ని, శనగల్ని అందరికీ వాయినాలుగా ఇస్తూ ఉంటారు. అంటే ఈ మాసంలో తప్పనిసరిగా పప్పు ధాన్యాలు తినాలి అనేటువంటి ప్రత్యేకత కూడా మనకి కనిపిస్తుంది. ఎందుకు అంటే వర్ష ఋతువు వచ్చేసింది. వర్ష ఋతువు వచ్చింది అంటే మనకి అన్ని కూడా దోమలు, ఈగలు ఎక్కడ చూసినా కూడా క్రిమి కీటకాదులన్నీ కూడా వ్యాపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత మరొక విషయం ఏమిటంటే, శ్రావణ మాసం వచ్చింది, వర్ష ఋతువు వచ్చిందంటే సర్వ ప్రాణికోటికి కూడా ఇది పునరుత్పత్తి కాలంగా చెప్తూ ఉంటారు. అందుకని పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. దాని కారణంగా ఈ సమయంలో, ఈ మాసంలో ప్రతి పండగ రోజు కూడా శనగల్ని, పెసర్ని నానపోసి మొలకెత్తిన వాటిని వాళ్ళు తింటూ భగవంతుడికి నివేదన చేసి వాళ్ళు తినడం, 10 మందికి పంచి అందరితో వారి సంతోషాన్ని పంచుకోవడం ప్రత్యేకంగా మనకి ఈ మాసంలో కనిపించేటువంటి అంశం. నవగ్రహ స్తోత్రాలు ఇంట్లో చదవవచ్చునా? ఈ విషయాన్ని మనకి ఒక ప్రేక్షకుడు ఉత్తరం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం నుంచి వీరు ఈ ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నారు. వీరి పేరు చంద్రశేఖర్ గారు, బిఎస్ చంద్రశేఖర్ గారు ఈ ఉత్తరాన్ని రాశారు. వారి సందేహం ఏమిటంటే, ఇన్ని రోజులు ఆయన నవగ్రహ స్తోత్రాన్ని ఇంట్లో చదివేవాళ్ళుట. అందరూ ఇంట్లో నవగ్రహ స్తోత్రాలు చదవకూడదు అని చెప్పిన తర్వాత భయపడి వాటిని చదవటం మానేశాను. నేను ఈ నవగ్రహ స్తోత్రాన్ని ఇంట్లో చదవచ్చా, చదవకూడదా అని వారు అడుగుతూ ఉన్నారు. చంద్రశేఖర్ గారు, మీరు తప్పకుండా నవగ్రహ స్తోత్రాన్ని ఇంట్లో చదవవచ్చు. ఎవరు కూడా నవగ్రహాల్ని చూసి భయపడవలసినటువంటి అవసరం లేదు.
మీరు ఇంట్లో చదివినా బయట చదివినా ఎక్కడ చదివినా కూడా వాటి ఫలితం మీకు తప్పకుండా అందుతుంది. మీరు ఇంట్లో చదివితే నవగ్రహాలు ఇంటికి వచ్చేస్తాయేమో, ఇంట్లో పీడలు పెడతాయేమో అనేటువంటి భయాలు మీకు అక్కర్లేదు. నవగ్రహాలు ఎక్కడో లేవు, అంతరిక్షంలో మనకి నవగ్రహాలు ఉన్నాయి. అంతరిక్షంలో సూర్యుడి చుట్టూ కూడా ఈ నవగ్రహాలు తమ చుట్టూ తాము తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సూర్యకిరణాలు వాటి మీద పడినప్పుడు అవి మన మీద ప్రతిబింబిస్తూ ఉంటాయి. వాటి ప్రభావం మన మీద కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ నవగ్రహాలకి సంబంధించినటువంటి అన్ని కారకాలు మన శరీరంలోనే నిక్షిప్తమై ఉన్నాయి. అవేమిటంటే నవగ్రహాలకి సంబంధించినవన్నీ కూడా మన శరీరంలోనే ఉన్నాయంటే, రక్తానికి మనం చంద్రుణ్ణి చెప్పుకుంటూ ఉంటాం, తర్వాత ఎముకలకి మనం రవిని చెప్పుకుంటూ ఉంటాం, మన వెంట్రుకలకి మన కార్నియాకి మనం శనిని చెప్పుకుంటూ ఉంటాం. నవగ్రహాలకు సంబంధించినటువంటి ప్రతి అంశం కూడా, ప్రతి కారకం కూడా మన శరీరంలోనే నిక్షిప్తమై ఉంది. మన శరీరాన్ని దాటి మనం ఎక్కడికి వెళ్ళలేము. అయితే మన ఇంట్లో చదువుకుంటే మనని నవగ్రహాలు వదిలేస్తాయా, పట్టుకుంటాయా, పీడ పెడతాయా అనేటువంటి మూఢమైనటువంటి నమ్మకాలు మనకి ఉండకూడదు. నవగ్రహ పీడలు ఎప్పుడు పెడతాయి? అందరినీ అన్ని వేళలా నవగ్రహాలు పీడ పెట్టవు. పూర్వజన్మలో మనం చేసినటువంటి పాప పుణ్యాల ఫలితాలు మన జన్మ నక్షత్రాన్ని అనుసరించి మనకి వాటి దశలు వచ్చినప్పుడు మాత్రమే వాటి పీడ, అవి బాగా లేనప్పుడు పీడ పెడుతూ ఉంటాయి, బాగున్నప్పుడు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. అందుకని నవగ్రహ స్తోత్రాన్ని చదవటం వల్ల, మనకి ఇంట్లో చదవటం వల్ల ఎలాంటి దోషం లేదు. ఇంట్లో చదువుకోవచ్చు, గుడిలో చదువుకోవచ్చు, ఆఫీస్లో చదువుకోవచ్చు, మనం ఎక్కడ కూడా చదువుకోవచ్చు. నవగ్రహాల్ని చూసి, వాటిని చూడగానే అవి మనల్ని పట్టేస్తాయని, అవేవో దయ్యాలు పూతల్లాగా నవగ్రహాల్ని చూసి మనం భయపడకూడదు. మనం ఇంట్లో చదవనంత మాత్రాన మనకి దశ బాగా లేనప్పుడు ఆ గ్రహం పీడ తప్పదు. మనం ఇంట్లో చదివినంత మాత్రాన మనకు అవి వచ్చి పీడై పట్టుకుంటాయి అనేటువంటి బాధ కూడా మనకి ఎక్కర్లేదు. ఎక్కడ ఉన్నా కూడా వాటిని మనం ఎందుకు స్మరిస్తున్నాం, ఎందుకు వాటి స్తోత్రాలు చదువుతున్నాం? భగవత్ స్వరూపంగా భావించి వాటిని పూజిస్తున్నాం. పూజ ఎవరికి చేస్తాం? మనం దేవతా స్వరూపాలకి మనం పూజ చేస్తాం. మనని కాపాడాలి అని మనం నవగ్రహానికి పూజలు చేస్తూ ఉన్నాం. అవన్నీ కూడా దేవతాంశ కలిగినటువంటివే కాబట్టి వాటిని చూసి మనం భయపడకూడదు. పుట్టినే ఏ గ్రహం కూడా మనని పీడ పెట్టదు. అందుకని ఇంట్లో నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం వల్ల ఎలాంటి దోషము ఉండదు. నిర్భయంగా అందరూ ఇంట్లో నవగ్రహ స్తోత్రాల్ని హాయిగా చదువుకోవచ్చు. చదువుకొని తత్ఫలితంగా ఆ గ్రహానుగ్రహం పొంది వాళ్ళకున్నటువంటి పీడని కూడా వాళ్ళు పోగొట్టుకోవచ్చు.